అందరికీ నమస్కారం. ఏపీ డిఎస్సి ఫెబ్ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసే వాళ్ళకు ముందుగా నేను చెప్పేది, ఎవరు కూడా కంగారు పడి తొందరగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలన్న ఉద్దేశంతో ఫిలప్ చేయకండి. ఎందుకంటే ఒకసారి ఈ వీడియోలో మీకు దానికి సంబంధించి క్లారిటీ చెప్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి మనకు నిన్నటి నుండి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయడానికి మనకు అఫీషియల్ వెబ్సైట్లో లింక్స్ అయితే యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. సో నిన్నటి నుండి 12th నుండి మనకు 21st వరకు అయితే ఆన్లైన్లో మనం పేమెంట్ చేసి 22 వరకు అయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ అయితే చేయొచ్చు. కానీ ఇప్పుడే కంగారుగా చాలామంది అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేస్తున్నారు. ఆ విధంగా ఫిలప్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ ముందుగా మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే పేమెంట్ ఉంటుందో ఇక్కడ క్లిక్ టు పేమెంట్ మీద క్లిక్ చేసి ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకు నిదానంగా చేయమంటున్నాను అనేది క్లారిటీగా చెప్తాను. ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు దరఖాస్తు చేయదలసిన పోస్టులు అన్నీ ఒకేసారి ఎంచుకోవాలి. మీరు ఏమేమి పోస్టులకు అయితే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అన్నీ మీరు ఒకేసారి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే పేమెంట్లో మీరు ఇక్కడ మీ నేమ్, క్యాండిడేట్ నేమ్, అదేవిధంగా జెండర్, అలాగే లోకల్ టు విచ్ డిస్టిక్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఏదో ఒక డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకొని అయితే చూద్దాం. ఈ విధంగా జెండర్, అదేవిధంగా కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఎక్స్ సర్వీస్ మ్యానా కాదని అడుగుతుంది, అదేవిధంగా పిహెచ్కి సంబంధించి అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అడుగుతుంది, ఈడబ్ల్యూఎస్ అనేది అప్లికబులా కాదా అని అడుగుతుంది. ఈ విధంగా మీరు మీ బేసిక్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేస్తున్నా సరే ఇవన్నీ డీటెయిల్స్ అనేది క్యాండిడేట్ నేమ్ అనేది మిస్టేక్ చేయకుండా మీరు నిదానంగా ఫిలప్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ముందుగా నేను ఇక్కడ నిదానంగా చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే పోస్ట్ టైప్ ఉందో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక డిస్టిక్కి సంబంధించి పోస్ట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్జిటి అనేది సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది కొన్ని డిస్టిక్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక పోస్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. కానీ కొన్ని డిస్టిక్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కేటగిరీ వైజ్గా వాళ్ళకి ఆ పోస్టులు అయితే కనబడడం లేదు. జెండర్కి సంబంధించి ఇక్కడ కొన్నిసార్లు చేంజ్ చేసుకున్నా సరే కొన్ని పోస్ట్ అయితే ఆ జిల్లాలో కనపడడం అయితే లేదు. జిల్లా వారీగా, కమ్యూనిటీ వారీగా, జెండర్ వారీగా ఇక్కడ పోస్టులు అయితే చూపించడం లేదు. అందుకే కొన్ని రోజులు ఆగి అంటే 2-3 days ఆగి ఒకసారి వీటికి సంబంధించి డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకున్న తర్వాతనే ఇక్కడ మీరు ముందుగా పేమెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఒకేసారి అన్ని పోస్టులు అయితే ఇప్పుడు డిస్టిక్లో మీరు కేటగిరీ వైజ్గా, జెండర్ వైజ్గా ఏ పోస్టులకు అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ అన్ని పోస్టులని మీరు ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి పేమెంట్ చేసినట్టయితే ఆ తర్వాత మీకు ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా అడుగుతుంది. ఇక్కడ చూడొచ్చు టర్మ్స్ అండ్ కండిషన్లో ఒకసారి మీరు పేమెంట్ చేసినట్టయితే మళ్ళీ రిఫండ్ అయితే అవ్వడం జరగదని అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా నిదానంగా నోటిఫికేషన్, అదేవిధంగా ఏదైతే మనకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారో అవన్నీ క్లియర్గా చదివిన తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ముందుగా అప్లై చేసుకునేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ కావాలి, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అదేవిధంగా మీ ఫోటో సిగ్నేచర్ అనేది మీ ఫోటో కింద మీరు సిగ్నేచర్ చేసి అది కూడా బ్లాక్ పెన్తో సిగ్నేచర్ చేసి ఫోటో సైజ్ అనేది మీరు కంప్రెస్ చేసుకోవాలి. 150 KB లోపు మీరు కంప్రెస్ చేసుకొని ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత మీరు పేమెంట్ ఏదైతే చేస్తారో వెంటనే మీకు అక్కడ క్యాండిడేట్ ఐడి అయితే రావడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్ ఐడి అనేది నోట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర అయితే నేను ఎవరిది అప్లై చేయడం జరగలేదు కాబట్టి మీకు నేను ప్రాసెస్ మాత్రమే చెప్పగలుగుతున్నాను. పేమెంట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ అండ్ ప్రింట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు వచ్చిన క్యాండిడేట్ అనేది మీరు పేమెంట్ అనేది చేసిన తర్వాతనే రావడం జరుగుతుంది. దాన్ని నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ తర్వాత క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేసినట్టయితే మళ్ళీ మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అక్కడ మీరు కంప్లీట్గా పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసి మీ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 1-2 సార్లు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మనకు కాల్ సెంటర్కి సంబంధించి నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా తెలుసుకొని ఇక్కడ ఏదైతే మనకు నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్ లింక్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయండి. వెంటనే కంగారుగా మాత్రం మీరు సబ్మిట్ అయితే చేయకండి. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.